దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు బలలో చేయి వేసే ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసి దేవుని యొక్క హెచ్చరిక మాటలను బట్టి మనం ప్రభు బలలో చేయి వేద్దాం. మనం యెహోషువ గ్రంథాన్ని 13వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు 14వ అధ్యాయంలోని కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. ఇంతకుముందు 13వ అధ్యాయంలో ఆ మాటలు మీరు శ్రద్ధగా వినండి, మంచి విషయాలు మీకు కూడా అర్థమవుతాయి. 13వ అధ్యాయంలో కొన్ని స్థలాలు మిగిలిపోయి ఉన్నాయి అని యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడు. 13వ అధ్యాయంలో ఇంకా మీరు స్వాధీనం చేసుకోవాల్సినటువంటి స్థలాలు ఉన్నాయి అని చెప్పాడు. కొన్ని ప్రదేశాలు ఉండిపోయాయి అని చెప్పాడు. అయితే సమయం చూస్తే యెహోషువకు అయిపోయింది. ఇది ఎవరు చెప్పిన మాట అంటే దేవుడు చెప్పిన మాట. ఒకవేళ మీకు కళ్ళలో కనిపించి తమ్ముడు నీ టైం అయిపోయింది రేపు అంటే మీకు ఎలా ఉంటుంది? అక్క నీ టైం అయిపోయిందంటే, నా కుమార్తె నీ టైం అయిపోయిందంటే, అమ్మో ఇజ్కి అలాగా మళ్ళీ గోడ తట్టూసి ఆకాశంతో చేతులెట్టి ఎక్కడ లేని ఏడుపు మనకి వస్తుంది. ఎందుకంటే భూమి మీద బ్రతకడం మానవుడికి ఎంత ఇష్టమో, ఇక్కడ మంచి తిండి, మంచి నిద్ర, మంచి బట్టలు, మంచి కార్లు, మంచి హుందా అన్నీ ఉంటాయి. ఎందుకు? మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి. తల్లి గర్భంలో ఉండే పిల్లడేమనుకుంటాడు, అక్కడ చాలా సేఫ్గా ఉందనుకుంటాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత అరే బాబు ఇంత బాగుందా అనుకుంటాడు. మనం కూడా ఇక్కడ ఉన్నంత వరకు ఇదే బాగుంది అనుకుంటాం. కానీ దాటి వెళ్ళిన తర్వాత ఇంతకంట మించిన ఒక లోకం ఉంది, ఇంతకంట మహిమకరమైనటువంటి ఒక రాజ్యం ఉంది. అది మనకు తెలియదు కదా. అది తెలియదని దేవుడు ఆయా చోట్ల కొన్ని నమూనాలు చూపించాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఆ కొన్ని సంగతులు కూడా మనకు అర్థం అవ్వలేదు ఇంకా. అందుకే ఈ గ్రంథాన్ని చదువుతూ ఉంటే పరలోక అనుభవాలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆ 13వ అధ్యాయంలో కొంతమంది వదిలిపెట్టేశారని చెప్పాను, మీకు గుర్తున్నాయా? కొన్ని ప్రాంతాలు వదిలేశారు. ఆత్మీయ జీవితంలో మనం జయించలేనివంటూ ఏమీ ఉండకూడదు. మీ అందరికీ అర్థమయ్యేటట్లే చెప్తాను. ఆత్మీయ జీవితంలో మనం జయించలేనిదంటూ కూడా ఏది ఉండకూడదు అనేది 13వ అధ్యాయం మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైనటువంటి పాఠం. ఒకవేళ ఉండిపోతే ప్రమాదం కూడా ఉందని చెప్పాను. కనానీయుల ప్రాంతాలన్నీ వదిలేశారు కదా, చాలా ఆ తర్వాత ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఆ కనానీయుల జీవన విధానం మన మధ్య కూడా ఉంది అని చెప్పాను. ఏ జీవన విధానాలు దేవుని జీవన విధానానికి వ్యతిరేకంగా ఉన్నాయో మనం గమనించి వాటిని మనలో నుంచి బయటకు వెళ్ళగొట్టాలి. దేవుని యొక్క జీవన విధానంలోనే మనం బ్రతకాలి. ఇది దేవుడు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠం. ఒకవేళ నీకు అర్థం కాకపోతే ప్రభువుని అడగాలి, ప్రభువా ఇది నేను చేయొచ్చా కాదా? లోకంలో ఉన్నామండి అని అనుకుంటే అది నీ అండర్స్టాండింగ్ అంతవరకే అనుకుంటాడు దేవుడు కూడా. నీకు అర్థం అవ్వలేదు అనుకుంటాడు. ఒకవేళ నేను చెప్పే మాట నీకు నొప్పించింది అనుకో, బాధ అనిపించింది అనుకో, పర్వాలేదు, నన్ను ఏమన్నా అనుకున్నా పర్లేదు. కానీ నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం క్షేమంగా ఉంటుంది. నువ్వు పరలోకంకి వెళ్తే నా పేరు చెప్తావు. ఒకరోజు స్టీఫెన్ తమ్ముడు వాక్యం చెప్పాడయ్యా, ఆ వాక్యం ద్వారాగా నా జీవితాన్ని ఆ రోజు నాకు బాధ అనిపించింది కానీ నేను కట్టుకున్నాను అనే సత్యం నీకు అర్థమవుతుంది. ఒకవేళ నీ ఆత్మీయ జీవితం నువ్వు ఇంకా ఒక స్థాయికి వెళ్ళిపోయావనుకో, పలానా రోజు ఆ వాక్యం నేను వినకపోయి ఉండుంటే నా జీవితం ఎలా ఉండేది కాదు అని నీకు అర్థమవుతుంది. నేను ఏ మాట చెప్పినా మీ ఆత్మీయ క్షేమం కోసమే చెప్తా ఉన్నాను. ఆ జీవితంలో నేను ఏం నేర్చుకున్నానో తెలుసా? ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకున్న వాక్యం ఎప్పుడూ చెప్పను, అది నా జీవితంలో రాదు కూడా. ఒకవేళ నీకు వచ్చిందనుకో, నా ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు, ఇది సత్యం. అందుకే నేర్చుకుందాం. ఈ 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ 13 తర్వాత కూడా ఇక స్వాస్యాలు పంచుకోమని చెప్పాడు, పంచిపెట్టమని చెప్పాడు యెహోషువకు. వారు స్వాస్యాలు పంచిపెట్టమని చెప్పినప్పుడు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క పట్టణాలు, ఒక్కొక్క ప్రాంతాలను, ఒక్కొక్క ప్రదేశాలను ఆ 12 గోత్రస్తులకి కూడా ఒక్కొక్కరికి ఆ యెహోషువ పంచిపెట్టడం ప్రారంభిస్తాడు. ఆ క్రమంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు కాలేబు అనే వ్యక్తి గురించి ఇక్కడ నేను చదివించాను కదా, ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఈ కాలేబు యొక్క క్యారెక్టర్ స్టడీ నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక 3 విషయాలు కేవలం ఆ 14వ అధ్యాయంలో
కాలేబు యొక్క జీవితం ఎట్లా ఉంది, దానికి ముందు కాలేబు ఏం చేశాడు, ఈ అధ్యాయం చదివినప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కాలేబు ఎంత మంచి దైవజనుడు అండి. ఇక్కడ మీరు చదివిన 6 నుంచి 15 వచనాల్లో ఒక 3 విషయాలు మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆ 3 విషయాలు మీకు చెప్తాను. కాదు, నేను చెప్తాను, చక్కగా వినండి, మీరు నేర్చుకోండి. దేవుడు తన జీవితంలో మోషే ద్వారాగా ఇచ్చిన వాగ్దానం అక్కడ మీరు చూడగలుగుతారు. 6వ వచనం నుంచి 9 ఆఖరిలో ఉంటుంది. దేవుడు తన జీవితంలో ఒక దైవజనుడైనటువంటి మోషే ద్వారాగా ఇచ్చినటువంటి వాగ్దానం అక్కడ కనబడుతుంది. రెండవది, ఏదైతే వాగ్దానాన్ని కాలేబుకి ఇచ్చాడో ఆ వాగ్దానం పట్టుకొని విశ్వాసంతో తన అడుగులు వేయడం కనబడుతుంది. 1 వాగ్దానం, 2 విశ్వాసంతో. ఇప్పుడు చెప్తున్నాడు, నాకు 40 సంవత్సరాలు అప్పుడు, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు, దుమ్ము రేపేస్తాను అంటున్నాడు, నన్ను వదులు అంటున్నాడు. చూద్దాం ఏం గుండె అండి అది, ఎంత కలేజా అండి అది. ఏమో అంతలో మనకు లేదేమనిపిస్తుంది నాకైతే. ఎవరికైనా ఈ విశ్వాసాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మొదటిది వాగ్దానం, రెండవది విశ్వాసం. ఈయన ఎంత గొప్ప దైవజనుడు అంటే అండి, సమకాలీకుడైనటువంటి యెహోషువకు ఎంత విధేయతో అతనికి, సమకాలీకుడైనటువంటి యెహోషువ పట్ల ఎంత విధేయత అంటే, మాటలు చదువుతుంటే జుంటె తేనె కంటే నాకు నచ్చింది ఆ మాటలు. యెహోషువ ఎంత ధైర్యవంతుడో, యెహోషువకి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో కాలేబులో కూడా అంతే ఈక్వల్ టాలెంట్స్ ఉన్నాయి. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా బిడ్డ నిండు మనసుతో నన్ను సేవించినాడు. సేమ్ యెహోషువ కోసం దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా అలాంటి దైవజనుల కింద ఎంత విధేయత. ఈ 3 విషయాలు నేను చెప్పలేకపోవచ్చు, ఒకవేళ 3 విషయాలు చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలనే నా ఆశ. చెప్పండి, వాగ్దానం, విశ్వాసం, విధేయత కదా. కాలేబు క్యారెక్టర్ చెప్పాలంటే బోల్డెన్ ఉన్నాయి, కానీ మనం దేవుని వాక్యాన్ని ఒక వరుస క్రమంలో వెళ్తున్నాం కాబట్టి ఆ క్రమంలోనే మీకు చెప్తాను. రైట్, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కాలేబుకు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా ఈ కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసుకుంటున్నాడు. ఇంతకీ ఈయన వంశం ఏంటి అంటే యూదా వంశం. అబ్బా, మంచి వంశమే, చాలా పవర్ఫుల్ వంశమే, దేవుని గోత్రంలో పుట్టినటువంటి వాడు. సో ఒక మంచి గోత్రంతో స్టార్ట్ చేశాడు అతని జీవితాన్ని. ఇంట్రొడక్షనే అదిరిపోయింది కదా. ఏ గోత్రంలో పుట్టావంటే ఏ గోత్రస్య ఆ గోత్రస్య కాదు, యోధా ఈశ్వరరావు నామదేశ్య కాదు, ఇవన్నీ పోయాయి. యూదా గోత్రములో పుట్టిన ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మెన్షన్ చేస్తున్నాడు. అక్కడ అంటాడు, కాదేశు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చి చెప్పిన మాట నీవు ఎరుగుదువు కదా. ఏం చెప్పాడు యెహోషువకి? ఆనాడు వేగు చూడమని పంపించాడు, 12 మందిని వేగు చూడమని పంపించాడు. ఆ 12 మందిలో ఒకడు కాలేబు. ఆ 12 మందిలో ఒకడు కాలేబు. వీళ్ళందరూ వేగి చూసిన తర్వాత యెహోషువ కాలేబులు మాత్రం తిరిగి వచ్చారు. అందరూ వచ్చారు, కానీ తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరే కూడా దేవుని యొక్క బలాన్ని చూడగలిగారు. మిగతా 10 మంది ఆ యొక్క నెఫీలీలైనటువంటి అనాకీయులు అక్కడ ఉన్నటువంటి గొప్ప బల సైన్యాన్ని చూడగలుగుతున్నారు. వీళ్ళు మానవ నేత్రాలతో చూస్తున్నారు, వాళ్ళు దేవుని నేత్రాలతో చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ పరిస్థితులు గుండా వాళ్ళు వచ్చారో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి, దేవుడు మనకిచ్చిన వాగ్దానం పట్ల మీరు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. వాగ్దానం ఏం నిర్దేశిస్తుంది అంటే, వాగ్దానం మన భవిష్యత్తుని చూపిస్తుంది. వాగ్దానం ఏం చూపిస్తుంది? మన భవిష్యత్తుని. ఎంతమంది నమ్ముతారు నాకు తెలియదు, కానీ
నమ్మాలి. వాగ్దానము మన భవిష్యత్తుని చూపిస్తుంది. చెట్టు కింద చిలక దగ్గరికి వెళ్తే భవిష్యత్తు లేదు. ఒకడికి ఒకరే భార్య, కానీ ఫోటో తీస్తే వెంకటేశ్వరుడు వచ్చాడు. వామ్మో గురువు నీకు ఇంకొకరు అనేసరికి ఆడికి టెన్షను. నాకు ఆ టెన్షన్ లేదు. నాకు చిలక జోస్యం ఏమీ లేదు. నా జ్యోతిష్యుడు ఎవరంటే నా దేవుడే చెప్పేస్తాడు. బైబిల్ తీస్తే నా జోస్యం తెలిసిపోతుంది. మోకాలు వేస్తే అర్థమైపోతుంది. నా చేతిలో లేదు, నా దేవుని చేతిలో ఉంది. ఈయనకి కూడా వాగ్దానాన్ని ఎట్లా చూస్తున్నాడంటే ఇది నా భవిష్యత్తు. ఇది మా మనసులో పెట్టుకోవాలి. వాగ్దానాన్ని నువ్వు ఎట్లా చూడాలో తెలుసా? భవిష్యత్తు. మా తల్లి ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఉపవాస ప్రార్థన ఇంటర్మీడియట్. అప్పుడు బాగా చేసేవాడిని, ఇప్పుడు చేస్తాను. కొంచెం ఉపవాసాలు గట్టిగా ఉండేవాడిని. మేమిద్దరం ప్రార్థన చేసుకుంటున్నాం. కుటుంబం అంటే అలా ఉండాలండి. నేను, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న, నలుగురు గొప్ప ఉజ్జీవంగా చక్కగా దేవుని సన్నిధిలో అన్య భాషల్లో మాట్లాడుకుంటూ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అదిరిపోతారు. మళ్ళీ ఇప్పుడంటే టౌన్ వచ్చాం కానీ ఎవడేట అనుకుంటామో కానీ అని జనాలు టెన్షన్. మాకేం భయం లేదు. వీళ్ళు స్విచ్ ఆన్ చేశారు అనుకుంటారు. ఆ రోజు తను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా కుమారుడా, నేను నీతో మాట్లాడుతున్నాను. రాబోతున్నటువంటి దినంలో అనేక మంది మధ్య నేను నిన్ను వాడుకోబోతున్నాను అని చెప్పాడు. ఇది ఎప్పుడో తెలుసా? 2002. సచ్ ఏ వండర్ఫుల్ అండి దేవుని వాగ్దానం. నేను అన్నకప్పుడు చెప్పాను, ఇప్పుడు ఆ చర్చలో ఉన్నప్పుడు చెప్పాను, అన్న ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు, ప్రవచనం ద్వారాగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తమ్ముడు అంటే, అనేక మంది గొప్పవారి మధ్య నేను నిన్ను వాడుకుంటాను. దేవుని వాగ్దానము ఎప్పుడూ కూడా మిస్ అవ్వదు. ఒకవేళ మిస్ అవుతుందా, ఎక్కడో మనం మిస్ అవుతున్నాం. ఒకవేళ మిస్ అవుతుందా, ఎక్కడో మనం మిస్ అవుతున్నాం. నేను ఆ వాగ్దానం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే వినండి, చాలా శ్రద్ధగా వినండి. కాలేబు ప్రస్తావిస్తున్న మాట ఏంటి అంటే, యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాల నుండి నన్ను పంపినప్పుడు నాకు 40 సంవత్సరాలు. వినండి, వీళ్ళు ఆ ప్లేస్కి వచ్చేసరికి, ఎక్కడి నుంచి, ఈజిప్టు నుంచి ఈ ప్రాంతంకి వచ్చేసరికి 40 years అని చెప్పాడు దేవుడు. అంటే ఈ స్థలానికి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 2 సంవత్సరాలు పట్టింది ఇంచుమించుగా. మరి మీరు నెలలు, రోజులు, దినాలు అడగండి, ఒక 2 సంవత్సరాలు పట్టింది. ఎక్కడంటే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం మీకు అర్థమైపోద్ది. అక్కడ దేవుడు చెప్తా ఉంటాడు. కాబట్టి ఒక 2 సంవత్సరాలు పట్టింది అక్కడికి వచ్చేసరికి. అప్పుడు వాళ్ళు వేగు చూడడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు అతను వయసు రాశాడు. అంటే దాదాపుగా ఇతను బయలుదేరినప్పటికీ ఒక 38, ఒక 36, 35 అనుకోండి, పోనీ యావరేజ్గా వేసుకోండి కదా. అక్కడ బయలుదేరినటువంటి ఆ యొక్క నిర్గమములో తాను కనానుకు వచ్చేసరికి 85 సంవత్సరాలు. అంటే నేను వాక్యం చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వాగ్దాన విషయంలో ఇంత గొప్ప నిరీక్షణ ఎంతమందికి ఉంది అని నన్ను ప్రశ్న దేవుడు. ఉందా నీకు నిరీక్షణ? 45 సంవత్సరాల నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి కాలేబు. చాలాసార్లు ఒక్కరోజు అవ్వకపోతేనే కోపం వచ్చేస్తుంది మనకి. కాదేష్ బర్నేయాలో అక్కడ వేగు చూడడానికి వెళ్ళిన తర్వాత దేవుడు మోషే ద్వారాగా ఆ కాలేబుకి హెబ్రోను అనగా ఒక స్థలాన్ని ఇస్తానన్నాడు. పేరు చెప్పకపోయినా వారికి నిండు మనసుతో నన్ను సేవించాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం ఉంటుంది. నేను వీళ్ళకి, యెహోషువాకి, కాలేబుకు మాత్రమే నేను తీసుకెళ్తాను, వారికి నువ్వు స్వాస్థ్యాలు ఇవ్వాలి. ఎక్కడండి, ఎంత గొప్ప తన భవిష్యత్తుని చేతిలో పట్టుకుని అడుగులేశాడండి కాలేబు. నేను చదువుతుంటే 40 ఏళ్ల వయసులో వాగ్దానాన్ని పొందుకున్నాడు. 45 సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఒక్క వాగ్దానం చేత. ఒక్క వాగ్దానం చేత 45 సంవత్సరాలు. ఎంత గొప్ప నిరీక్షణతో ప్రయాణం చేశాడో. ఏం నమ్ముతున్నాడో తెలుసా? నా దేవుడు మాట ఇస్తే మాట తప్పని దేవుడు. మాట ఇస్తే మాట తప్పని దేవుడు.
కాలేబుకు తెలుసు. ఎందుకు అంటే ఈ ప్రయాణంలో చాలా విషయాలు చూశాడు. మన జీవితాలు మన టైం లైన్లో మన వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానం పట్ల మనకేం లేదు, నిరీక్షణ లేదు. ఆ వాగ్దానం విషయంలో ప్రార్థన లేదు. మర్చిపోయి ఉంటారు చాలామంది వాగ్దానాలు కదా. ఈ సంవత్సరం వాగ్దానం కాదు, నీ జీవితంలో దేవుడు నిన్ను చేస్తానన్నా నీకేమన్నా గుర్తుందా? ఉండాలి. నీ లైఫ్ టైం వాగ్దానం గుర్తుండాలి. ఒకరోజు నేను ఈ మందిరానికి వచ్చిన కొత్తలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశా. ప్రభు, ఆర్థికంగా చాలా కష్టమైపోతుంది, ఏదైనా దూర ప్రాంతం వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకుంటే చాలామంది అడుగుతున్నారు వస్తావా అని. ఏమంటారు, తర్జన భర్జన అయిపోతున్నాను, చాలా ఆందోళన చెందుతున్నాను. ఒకరోజు నైట్ డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్తే ఖాళీ అయిన తర్వాత 12-1 గంట ప్రాంతంలో ఒక బైబిల్ ఉంటుంది, నాకు చాలా సీక్రెట్గా ఉంటుంది. ఆ బైబిల్ తీశాను, క్యాబిన్లో కూర్చున్నాను ఒక్కడనే. చాలా బాగుంటుందండి అలాంటి టైంలో చదివితే. బైబిల్ ఓపెన్ చేసి రెగ్యులర్గా మత్తయి సువార్త చదువుతున్నాను, 6వ అధ్యాయం చదువుతున్నాను. అప్పుడు నేను కిందకి వెళ్ళేసరికి ఆఖరికి వచ్చేసరికి చదువుతున్నాను. నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు. దేవుడు నాతో ఏదో మాట్లాడాలని కళ్ళు మూసుకున్నాక ఏదో దేవుడు నాకు చెప్పాలనుకున్నా. మళ్ళీ స్టార్ట్ చేశాను 6వ అధ్యాయం అంతా. ఆకాశ పక్షులను చూపించాడు, అడవి పువ్వులను చూపించాడు, ఎవడు ఆహారం ఇచ్చాడు వాటికి అన్నాడు. స్టన్ అయిపోయానండి. ఒక్కసారి గుండె ఒక్కడనే ఉన్నాను కదా, ఆ మాట ఎవరో నాకు చెప్తున్నట్లు అనిపించి స్టన్ అయిపోయాను. ఒకసారి ఆగాను. ఆకాశ పక్షుల గురించి నాకెందుకు, నాకే కావాలి. ఏలియా లాంటి వాడికి ఆకాశ పక్షుల గురించి కావాలి, నాలాంటి కూడా ఆకాశ పక్షుల కోసం కావాలి. వాటికి ఆహారం ఇచ్చిన వారు ఎవరన్నాడండి. ఇంకా ఆశగా చదవడం ప్రారంభించాను. ఏదో అప్పుడు దేవుడు కిందకు వచ్చేసరికి అంటున్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకో, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానన్నాడు. దొరుకునన్నాడు. అంతే. నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ ఆ మాట పట్టుకొని ఎన్నిసార్లు ప్రార్థన చేశానో అన్నిసార్లు దేవుడు నాకు మంచి ఇంక్రిమెంట్లు ఇచ్చాడు. సేమ్ మాట, ప్రభువా వాగ్దానం చేశావు, ఆకాశ పక్షులను చూపించావు, నన్ను చూపించావు, నీ రాజ్యాన్ని నీ నీతిని వెతకమని చెప్పావు. నీ పనిలోనే నీ రాజ్యాన్ని నీ నీతిని వెతికే క్రమంలోనే నేను ఉన్నాను ప్రభు అంటే చెప్పిన ప్రతిసారి, అడిగిన ప్రతిసారి దేవుడు నాకు నా తలంపుకు మించినటువంటిది దేవుడు నాకు అనుగ్రహించడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. వాగ్దానములో భవిష్యత్తును చూడాలి. కాలేబు భవిష్యత్తును చూడగలిగి 45 సంవత్సరాల ప్రయాణం చేశాడు కాలేబు. ఆ జీవితంలోనే కాదు, మీ జీవితాల్లో నేర్చుకోండి. వాగ్దానం చాలా శక్తివంతమైంది. అది ఆలస్యం కావచ్చు, కానీ ఒక దగ్గర అంటాడు హబక్కూకు 2:3లో, మీరు తర్వాత చూడండి, హబక్కూకు 2:3లో అంటాడు, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, అది సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అబ్బా, ఏ దర్శన విషయము అన్న చెప్పారు ఒకరోజు. 21వ అధ్యాయం గురించి సుదీర్ఘమైన వర్తమానం ఇచ్చారు ఆది కాండంలో. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగుతుంది. నీకుందా ఈ దర్శన? నీకుందా ఈ వాగ్దానం? ఉంటే ప్రార్థన చేయి. ఇదిగో దైవజనుడు అంటున్నాడు, అది తప్పక నెరవేరును. ఆమేన్, ఆమేన్ చెప్పండి. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు, అది జాగు చేయకొచ్చును అంటున్నాడు దైవజనుడు. ప్రతి సందర్భంలో దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. కాలేబు తన వాగ్దానాన్ని పట్టుకొని 45 సంవత్సరాల ప్రయాణం చేసిన తర్వాత, దేవుడు వారికి కనానులో పెట్టిన తర్వాత తనకు ఇవ్వబోయేటువంటి ఆ స్వాస్యాన్ని గురించి అంటున్నాడు, నాకు ఈ ప్రమాణం చేశాడు, నాకు ఈ ప్లేస్ కావాలి. అంత మంచి దేవుడు అండి. నేను అబ్రహాం కోసం చదువుతుంటే చెప్పారు కదా, ఆ 21వ అధ్యాయంలో దేవుడు రాసిన మాట, సారా విషయంలో ఆ నిర్ణయ కాలమున సారా గర్భవతి ఆయను అన్నాడండి. ఇది దేవుడు టైం లైన్, ఇది దేవుడు టైం, ఇది
తన టైంలో ఒక మిస్టేక్ చేశాడు అబ్రహాము, తొందరపడ్డాడు అబ్రహాము. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నీకు ఒక నిర్ణయ కాలం ఉంది, కానీ దేవుని సన్నిధిలో వాగ్దానం పట్టుకోవాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, అడగాలి. దేవుడు తన సమయాన్ని నీకు అనుగ్రహించినంత వరకు నీ వాగ్దానాన్ని విడిచిపెట్టద్దు. నీకేం చూపిస్తుంది ఈ 45 సంవత్సరాలంటే? వాగ్దానము ఇంకా నిలిచి ఉంది నీకోసం, అది తప్పక నెరవేరుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామును 75 సంవత్సరాలు పిలిచినప్పుడు 25 సంవత్సరాల అబ్రహాము నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసా? వాగ్దానాన్ని పాడు చేసే పరిస్థితులు వచ్చాయి. ఇంక దేవుడు లేడు, ఏం దేవుడు అనే పరిస్థితులు మన మీదకి వస్తాయి, మన మీదకి వస్తాయి. అందుకంటున్నాను, అబ్రహాము వాగ్దానం చూడండి, 25 సంవత్సరాల నిరీక్షణ. కాలేబు వాగ్దానాన్ని పట్టుకొని 45 సంవత్సరాల నిరీక్షణ. దావీదుని మంచి యవ్వనంలో అనాయింటింగ్ చేశాడు దేవుడు, మంచి యవ్వనంలో అనాయింటింగ్ చేశాడు. దావీదు వస్తుంటే ఇతడే నేను కోరినవాడు అంటున్నాడు పబ్లిక్గా. ఒకవేళ నన్ను పిలిచి, ఇదిగో ఇతడే మొత్తానికి దేశానికంటే ఇంక అక్కడి నుంచి నేను, అమ్మో నన్ను ఎవరు టచ్ చేయలేడు అసలు. కుర్చీ వేసినా ఒక మాట మీకు ఎక్కడ చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు వస్తుంటే దావీదుని అభిషేకించాడు. ఇకను నీవు తర్వాత రాజు అవుతావని చెప్పాడు, దావీదుకి రాజు అవుతావని చెప్పాడు. నేను ఒక్క మాట మీకు చెప్తున్నాను, వాగ్దానంకి తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుతుంది ఖచ్చితంగా. ఆ దావీదు రాజు అవుతాడని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే ఉన్నాయో తెలుసా అతనికి క్వాలిఫికేషన్స్? ఒకటి, దేవుని చేత కోరుకున్నవాడు. 2, బిగ్ పాస్టర్, పెద్ద బిషప్ లాంటాడు సమూయేలు. ఇప్పుడు ఈ కాలంలో ఒకవేళ పెద్ద ఈ దేశానికి ఒక బిషప్ వచ్చి నేను అభిషేకించాడు అనుకో, అమ్మో మరి మామూలుగా ఉంటావా? నేను యోర్దానులో బాప్తీసం తీసుకున్నానంటే ఒక్కొక్కరికి ఎంత ఫీలింగో. సమూయేలు చేత, గొప్ప దైవజనుడి చేత అభిషేకం పొందుకుంటున్నాడు. ఇప్పుడు పబ్లిక్గా ఇతడిని నేను రాజుగా అభిషేకిస్తున్నాను. 4వ క్యారెక్టర్ ఏంటో తెలుసా? 4వ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? నాట నుండి యెహోవా ఆత్మ అతని మీద బలంగా పనిచేయడం ప్రారంభించింది. అసలు దావీదు ఎట్లా బ్రతికాడో నాకు తెలియదండి. దేవుడు డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు రాజు అవుతావు. దేవుని ఆత్మ దావీదుని బలపరుస్తూ, దావీదు చేత గొప్ప పనులు చేయిస్తూ, దావీదు ఎట్లా బ్రతికాడో నాకు తెలీదు. ఒకరోజు దావీదు టైం వచ్చింది, దావీదు గొల్యాతు ముందు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత గొల్యాతుని లేపేశాడు. గొల్యాతుని లేపేసిన తర్వాత దావీదు జీవితం బాగుంటుంది అనుకుంటాం మనమైతే. శ్రమ స్టార్ట్ అయింది. నీవు శత్రువుకి ఎప్పుడు ఎదురు వెళ్తావో అప్పుడే స్టార్ట్ అవుతుంది శ్రమ, అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇబ్బంది, అప్పుడే వస్తాయి కుటుంబాల్లో కలహాలు. నేను ఈ రోజు నుంచి దేవుని కోసం బాగా బ్రతకాలి అని నువ్వు అనుకున్న రోజే స్టార్ట్ అవుతుంది. సినిమాలు చూడడం మానేద్దాం అనుకుంటే ఎవడో ఫోన్ చేస్తాడు నీకు. ఈ రోజు నుంచి ఈ దమ్ము కొట్టడం మానేద్దాం అనుకుంటే ఫ్రీగా ఇస్తాడు నీకు ఎవడో. లేకపోతే ఈ రోజు నుంచి పని మానేద్దాం అనుకుంటే పిలిచి మరి కదా. అవును, గొల్యాతుని చంపేసిన తర్వాత గొప్ప మనోడిని గొప్పగా పొగిడారు. నేను ఒక మాట ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ క్రమములో అతను ఎదుర్కొన్నవి. ఇప్పుడు పొగడ్తల తర్వాత ఏమొస్తుంది? నిందలు వస్తున్నాయి. నేను అందుకే పొగడొద్దురా బాబు అనుకుంటాను నా మనసులో. వద్దురా నాయన, ఈ పొగతే ముచ్చింది. ఒకసారి జయప్రసాద్ అన్న, మన చిన్న పాస్టర్ ఉన్నాడు అన్నది, అన్నది ఒక అక్క, బాబు ఈ పాస్టర్ పోస్టులు మాకొద్దు, ఒక పరిచారకుడిగానే బెస్ట్. ఏంటి తప్పేటన్నాడు అన్న అంటే, ఒక వ్యక్తికి ఒక పొగడత వచ్చిన తర్వాత ఒక నింద స్టార్ట్ అయిపోయింది. నా రాజ్యం పోతుందని సౌలులాగా, వాళ్ళ రాజ్యం పోతుందని వాళ్ళ బాధ. ఏదైనా ఒకటి గమనించండి, వాగ్దానం ఉంది, ఎవడు ఆపలేడు నిన్ను. వాగ్దానం ఉంది, నీ ప్రయాణంలో ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. అరణ్యంలో తిరుగుతున్నాడండి. మీరు చదివితే గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి అక్కడ.
19:1 20:1 21, 10, 22, 1 ఈ అరణ్యం నుంచి ఆ అరణ్యం, ఆ అరణ్యం నుంచి ఈ అరణ్యం, ఈ అరణ్యం నుంచి ఆ అరణ్యం, ఎన్గేదికి వెళ్తున్నాడు, అదుల్లాముకి వెళ్తున్నాడు, ఏవేవో గుహలు, అరణ్యాలు, కొండలు, మెట్టలు. నువ్వైతే కోపం వచ్చేది, నీకైతే వస్తుంది, కోపం వస్తుంది. మనుషులమండి, దేవుని చేత అభిషేకం ఉంది, దేవుని చేత ఆత్మ నింపుదల ఉంది, గొప్ప టాలెంట్ ఉంది. సింహాన్ని చంపినోడు, ఎలుగుబంటిని చంపినోడు, ఇంత మంచోడు, వాగ్దానం ఉంది. ఈరోజు అరణ్యాల్లో పరిగెడుతుంటే, కానీ నేను వాడు చెప్పనా, ఒక దినం వచ్చారు యూదులు, మా మీద నువ్వు రాజుగా ఉండు అన్నారు. నేను షార్ట్లో మీకు చెప్పేస్తున్నాను. ఒకరోజు వచ్చారు, అయ్యా నువ్వు మా మీద రాజుగా ఉండు అన్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఎంత గొప్ప నిరీక్షణ. నీ జీవితంలో అదుల్లాము గుహలో ఉన్నావా, నిరీక్షణతో ఉండు. ఎన్గేదులో ఉన్నావా, నిరీక్షణతో ఉండు. నువ్వు ఏ పర్వతం మీద ఉన్నా, నీ ఎదుట ఏ పరిస్థితి అయినా, ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని దావీదు ప్రయాణంలో ఒకరోజు ఏ ప్రజలైతే వెంటపడ్డారో వచ్చారు, మా మీద రాజుగా ఉంటే ఇదే హెబ్రోనికి రాజు అయ్యాడు. ఇదే హెబ్రోన్లో ఉన్నాడు ఆయన. ఇదే హెబ్రోన్ని ఇదే హెబ్రోన్ని సెంటర్గా చేసుకొని వెళ్ళాడు ఆయన. ఆఫ్టర్ 5 years తర్వాత, 5-6 సంవత్సరాలు కదా, ఆ తర్వాత ఇప్పుడు అసలైనడు వచ్చాడు. ఒకరోజు ఇతను గురించి సౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, నాయన నీవే నాకంటే నీతిపరుడవు అని చెప్పి ఆయన కాలం చెల్లిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇశ్రాయేలు వచ్చి మాకు నువ్వే రాజుగా ఉండాలి. వాగ్దానం ఎంత గొప్పది. వాగ్దానాన్ని పట్టుకో, ప్రయాణం చెయ్యు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడున్న మాటను బట్టి మీకు చెప్తున్నాను. యెహోషువ తన వాగ్దానాన్ని 45 సంవత్సరాలు పట్టుకొని ప్రయాణం చేస్తుంటే ఒక్క వాగ్దానం అండి, నీతో ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ, కాలేబులు దేవుని మాట పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు ఆ దైవజనుడు అంటున్నాడు, నా దేవుడని యెహోవాని నిండు మనసుతో అనుసరించాను. ఇది నీకు కావాల్సింది. వాగ్దానం ఉంటే సరిపోదు, నిండు మనసుతో నువ్వు అనుసరించాలి. ఎన్ని 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 ఉపద్రవాలు వచ్చినా, అయితే వాగ్దానం తర్వాత ఆ పొందబోవునటువంటి ఆ పరలోక మహిమ కోసం ఈ భూమి మీద నిన్ను దేవుడు ఈ మధ్యకాలం పరుస్తూ ఉంటాడు, నిన్ను ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. నీవు అక్కడికి వచ్చిన తర్వాత ఇలా మురిగ్గా కనపడకూడదు. నీకు ఇవ్వబడిన స్వాస్థ్యంలో నీవు ఎలా ఉండాలి సార్, దేవుని కుమారుడు పక్కన, ఆ సింహాసనం పక్కన నీవు కూడా రాజులాగా బ్రతకాలి, రాణిలాగా బ్రతకాలి. ఈ కాలక్రమంలో నిన్ను ప్రిపేర్ చేస్తుంటాడు. ఇక్కడ కష్టాలు ఉంటాయి, ఇక్కడ శ్రమలు ఉంటాయి, ఇక్కడ ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడ అవమానాలు ఉంటాయి వాగ్దానము తర్వాత. కానీ ఒక దినం వచ్చిందండి, ఈ 14వ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన దేవుడు ఇచ్చాడా, ఇవ్వలేదా? వచ్చేసారండి, ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు వాళ్ళు. అయితే ఈ వాగ్దానం పట్ల మనకు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం కావాలి. ఎంత గొప్ప విశ్వాసం కాలేబుకుందో తెలుసా? కాలేబుకు ఎంత గొప్ప విశ్వాసం ఉందో తెలుసా? మన జీవితంలో దేవుడు మనకు చాలా వాగ్దానాలు చేశాడు, గుర్తుపెట్టుకో. లాస్ట్ వారం అన్న చెప్పారు, జయించిన వానికి ఎక్కడ పరదేశంలో జీవవృక్షాలు నేను, ఇది వాగ్దానం అండి. జయించిన వానికి నేను అధికారం ఇస్తానన్నాడు. జయించిన వానికి 2వ మరణము ఉండదు అన్నాడు. జయించిన వాడికి జీవగ్రంథంలో పేరు అన్నాడు. జయించిన వానికి నా సన్నిధిలో స్థానం అన్నాడు. ఇవన్నీ వాగ్దానాలు కాదా? నిరీక్షణ ఉండద్దా? జయించిన వానికి నీకు పరలోకంలో దేవుని దగ్గర స్థానం అండి, సింహాసనం అండి, అధికారం అండి. నేను చదువుతున్నాను, యోహాను సువార్తలు అంటాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచి వాడికి నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. ఎంత మంచి వాగ్దానం! నిత్య జీవం, రక్షణ వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం ఎన్నున్నాయో నేను అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు. కాబట్టి నేను మీకు చెప్పే మాట, దేవుడు ఈరోజు నీకు చాలా వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. వాగ్దానాన్ని మనం నమ్మాలి. ఆ నమ్మదగిన దేవుని మాటను పట్టుకొని మనం ప్రయాణం చేయాలి.
ఆ మాట పట్టుకొని 45 సంవత్సరాలు ప్రయాణం చేశాడు కాలేబు. తన యొక్క ప్రయాణంలో ఈ వాగ్దానం పట్టుకుంటూ ఎంత విశ్వాసంతో ప్రయాణం చేశాడో. రెండవది, అతనికి ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? గొప్ప విశ్వాసం ఉందండి. అక్కడ రాశాడు ఏంటంటే అతని విశ్వాసం. ఒక్కసారి చూడండి. ఏంటి అతని విశ్వాసం అంటే, ఆ దినమున మోషే ప్రమాణం చేసిన తర్వాత నేను నీకు ఇస్తానని చెప్పాడు. 10వ వచనం, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యం నడిచి నీ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవును కాపాడు. ఇదిగో నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు. కాబట్టి అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. కాబట్టి నాకు ఆ కొండ ప్రదేశము హెబ్రోను కావాలి అని అడుగుతున్నాడు కాలేబు. నేనే జయించుకుంటాను, నాకు ఆ ప్లేస్ ఇవ్వు చాలు. ముసలోడిని అయిపోయానని, వయసు అయిపోయిందని ఒక ఆయన వాక్యం చెప్తూ అంటాడు, అప్పుడైతే నేను అలా చేసేవాడినాను, మరి ఇప్పుడేటైంది ముసలి అయిపోనువా? నా చిన్నప్పుడు ఇప్పుడు నిండా 40 రాలేదు, నిండా 50 రాలేదు, అప్పుడు చేశాను, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? స్టేజ్ మారిందండి, పోస్ట్ మారిందండి, అందుకే చేయట్లేదు. ఏటన్నా? పోస్ట్ మారింది, క్లర్క్ నుంచి కమిషనర్ అయిపోయాం. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? అలా చెప్పకండి ఎప్పుడు. శక్తికి మించిన పని దేవునిలో చెయ్యాలనేది దేవుని మాట తెలుసా? ఎప్పుడు ఆ మాట చెప్పకూడదు. శక్తికి మించిన పని నేను చెయ్యాలి ప్రభువా. నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటాను ప్రభు సన్నిధిలో. చాలా అనారోగ్య పరిస్థితులు దాడి చేసినప్పుడు ప్రభువా శక్తికి మించిన పనే నాకు ఇవ్వంటాను, ఎప్పుడు అడుగుతాను. ఎందుకు? ఆ శక్తికి మించిన పని కావాలంటే దేవుడు దానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు నాకు. శక్తికి మించిన పని చేయాలనుకో, నీ బాడీలో ఉన్న శక్తి అంతా నువ్వు యూటిలైజ్ చేస్తావు. అప్పుడు ఇది లేపురా అంటే ఎలాగంటుంటావు, ఇది లేపంటే అన్న తమ్ముడు కొంచెం జరుపు అనుకో, సంవత్సరంలాగా అయిపోతున్నా లాగట్లేదు, కానీ లేపలేవు. ఎందుకు? శక్తికి మించిన పని చేయాలంటే నీకున్న శక్తి అంతా ప్రభు సన్నిధిలో వాడతావు. అప్పుడు దేవుడు నీకు ఎంత బలం ఇవ్వాలో అంత బలం ఇస్తాడు. కాలేబు జీవితంలో కూడా ఆయన అడుగుతున్నాడు, నేను హెబ్రోను నాకు కావాలి, అనాకీ నేను జయిస్తాను. దేవుడు నాకు అప్పుడు ఎంత బలం ఇచ్చాడో ఇప్పుడు కూడా అంతే బలం ఇచ్చాడు, అంతే బలం ఉంది అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఉందా నీలో ఎంత గొప్ప విశ్వాసం? కాలేబు చూడని సంగతిని కోసం మాట్లాడుతున్నాడు, జయము రాని సంగతుల కోసం మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు నేను చెప్పాను ప్రదీప్ నగర్లో విశ్వాసానికి ఒక 2 మాటలు ఉన్నాయి. అసలు విశ్వాసం అంటే ఏంటి అంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారం అదృశ్యమైన వాటిని చూడడమే. చెప్పండి, అదృశ్యమైన వాటిని చూడడమే విశ్వాసం. ఉన్నాయి అని నమ్ముతున్నాడు. పరలోకం ఉంది అని నమ్ముతున్నావు, పరలోకంలో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, చనిపోతే నేను కూడా లేస్తాడని నమ్ముతున్నావు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా నీవు నడుస్తున్నావని నువ్వు నమ్ముతున్నావు. కనబడడు నీకు, అదృశ్యమైన సంగతులు ఉన్నాయి అని నమ్మడం విశ్వాసం. రెండవది ఏంటో తెలుసా? నోవాహు దగ్గరకు వచ్చేసరికి అంటాడు 11వ అధ్యాయంలో, అది వరకు చూడని సంగతులను నీవు నమ్మడమే విశ్వాసం. ఈ 2 మీ మనసులో పెట్టుకోండి. అదృశ్యమైనవి ఉన్నది అని నువ్వు నమ్ము, అది వరకు చూడని సంగతి ఉంది అని నువ్వు నమ్ము. ఈ 2 మాటలు బైబిల్లో ఉన్నవే, నేను సొంతంగా చెప్పలేదు. నేను కాలేబుది జయం రాలేదు, నాకు హెబ్రోను నువ్వు నన్ను కొట్టేస్తాను అంటున్నాడు. ఈ జీవితంలో అది వరకు చూడని సంగతి ఏదన్నా ఉందా? రోజు నమ్ము, దేవుడు నీకు ఇస్తాడండి. ఇది నా మాట కాదు, ఆ విశ్వాసంతో ఇతను చెప్తున్నాడు. విశ్వాసం అంటే ఏంటి కాదు, దేవుడు చెప్పిన మాటను నమ్మిన తర్వాత ఆ అడుగులు వేయడమే విశ్వాసం. ఇప్పుడు నమ్మావు, దాని వైపు అడుగులు వేస్తున్నావా? నమ్మిన మాట వైపు అడుగులు వేయి. ఇది కదా విశ్వాసం అంటే. నమ్మి కూర్చుంటే అయిపోదండి. ఈ దేవుడు నేర్పిస్తున్న పాఠం. విశ్వాసం అంటే నమ్మకం మాత్రమే కాదు, నువ్వు నమ్మిన దాని వైపు నువ్వు
అడుగులు వేయు. నమ్మాడు, హెబ్రోను వైపు అడుగులు వేస్తున్నాడు కాలేబు. వినండి, అక్కడ ఉన్న సంగతి ఏంటో తెలుసా? తన విశ్వాసం యొక్క స్థాయి 45 సంవత్సరాలు దిగజార్చుకోలేదు. అడుగులేస్తున్నాడు. ఏటు అడుగులేస్తున్నాడు? హెబ్రోను వైపు అడుగులేస్తున్నాడు. నువ్వు చూస్తే అనాయకీలు అక్కడ ఎలా కనబడతారు వాళ్ళు మనకి? మనం మిడతల్లాగా ఉంటాం ఆలోచించే. అబ్బా గొప్ప హైట్ ఉండి ఎంతెంత ఉంటారు. నెఫీలీళ్ళు మేము చూసినప్పుడు మేము వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నామన్నారు వాళ్ళే. కానీ దేవుడు చెప్తున్న మాట, ఈరోజు వాళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? సంవత్సరాలు మారిన విశ్వాసం మారకూడదని కాలేబు 45 సంవత్సరాల ప్రయాణం మనకు చూపిస్తుంది. సంవత్సరాలు మారుతాయండి, పరిస్థితులు మారుతాయండి. నేను చెప్పనా, కాలేబు ఉన్న పరిస్థితుల్లో విశ్వాసాన్ని కాపాడుకునే పరిస్థితి చాలా కష్టం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం తీయండి. కాలేబు ఉన్న పరిస్థితిలో విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఎందుకు అంటే విశ్వాస ప్రయాణం మనది ఏ ప్రయాణం? విశ్వాస ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికి వెళ్తున్నావు? మీ తాతగారింటికి వెళ్తున్నావా? మీ అమ్మమ్మ గారింటికి వెళ్తున్నావా? నేనైతే అత్తగారింటికి వెళ్తానని చెప్తాను. అక్కడైతే పనేటి చెప్పరు, హాయిగా కూర్చోవచ్చు, చికెను గారెలు తప్పకుండా ఉంటాయి, టైంకి టీ ఉంటుంది. ఇంటికి వెళ్ళాను అనుకో, మా అమ్మ చికెన్ తేరా అంటుంది, మా అమ్మ అజరకి వెళ్ళరా అంటుంది, ఏదో ఒకటి చెప్తారు. కానీ కొడుక్కి చెప్పరా. కానీ అత్తగారింటికి వెళ్తే ఏ పని చెప్పరు. సేమ్ మా సురేష్ అన్న అక్క నన్ను మొన్న అలాగే చూసుకోండి. వాళ్ళ ఇంటికి కనుముకు ఫోన్ చేసి, తమ్ముడు మా ఇంటికి రా అన్నారు. ఓ అమ్మ, అల్లుడికి అత్తవారి ఇంటికాడి నుంచైనా ఫోన్ రాలేదు, కానీ మా సురేష్ అన్న ఇంటికాడి నుంచి ఫోన్ వచ్చిందంటే నీకోసం మంచి మంచి వంటలు చేసావరా అంటే మంచం దెక్కుంటే అన్నీ శుభ్రంగా చూసుకొని మంచి భోజనం పెట్టారు. చాలామంది అనుకుంటారు అత్తవారిల్లు మరిచిపోన్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను కూడా మరిచిపోయాను, కానీ నన్ను అత్తవారి కంటే బాగా చూసుకుంటున్నారు మీ అందరూ. దేవుని పనిలో ఇక్కడ అంతకంటే మంచి భోజనాలు. అన్నాళ్ళు ఇంటికి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విశ్వాస ప్రయాణంలో చాలా ఆటంకాలు ఉన్నాయి. 14వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలకు వచ్చేసరికి, తర్వాత మీరు చదువుకొని మీకు తెలిసిన అధ్యాయం కాబట్టి, అవిశ్వాసుల మధ్య ఉన్నాడు కాలేబు. మనసులో మాట మీరు ప్రింట్ చేసుకోండి. కొన్ని మాటలు మీకు చెప్తాను. నీ విశ్వాసాన్ని కాపాడుకునే, నీ విశ్వాసాన్ని పాడు చేసే పరిస్థితులు ఉంటాయి ఈ భూమి మీద కూడా. కాలేబుని, యెహోషువని, మిగతా 10 మందిని పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కొన్ని అవిశ్వాసపు మాటలు పలుకుతున్నారు. ఆ 13వ అధ్యాయం పైన ఆఖరి భాగంలో పలికారు కదా. ఏటి పలికారంటే, వాళ్ళు అంతలా ఉన్నారు, వీళ్ళు ఇంతలా ఉన్నారు, వాళ్ళకి మంచి మంచి బలం ఉంది, మనం వాళ్ళకి మిడతల్లాగా ఉన్నామని చెప్పారు అన్నారు. నేను చాలా నేర్చుకున్నాను. ఒకవైపు దేవుని వాగ్దానము, ఒకవైపు అవిశ్వాసులు వెనక్కి లాగే పరిస్థితి. చాలా ప్రమాదం అండి ఇది. నీ చుట్టూ, నీ ఇంటిలో, నీ పరిస్థితుల్లో అవిశ్వాసుల గుంపులు ఉంటాయి. కొన్ని నీ విశ్వాసం మీదే దాడి చేస్తారు, ఇంకెక్కడ చేయరు. నువ్వేమో కాలేబుకు మించి విశ్వాసం ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటకి దానికి మించి దిగిపోద్ది ఆ విశ్వాసం మనకి. అలాగైపోతాం మనం. ఇప్పుడు నేను అనుకున్నాను, అవిశ్వాసుల గుంపు కనబడుతుంది అక్కడ. మీకు తెలుసు కదా మాటలన్నీ. అవిశ్వాసుల గుంపు కనబడుతుంది. లోకంలో కూడా సేమ్. కనానులో నువ్వు అడుగు పెట్టకుండా, హెబ్రోనులో నువ్వు స్వాస్యంగా పొందకుండా, ఈ అవిశ్వాసుల గుంపు నిన్నెప్పుడు కూడా లాగుతూనే ఉంటుంది. కానీ వారి విశ్వాసం మాత్రం పోలేదు. ఎవడు ఏడు చెప్పినా చెడు వినకో, చెడు చూడకో, చెడు వినకో. ఏదో ఒక స్టోరీ ఉంటుంది, మూన్ లైట్ ఏదో ఒక స్టోరీ రాశాడు అతను. ఆ స్టోరీలో అందరూ చెప్పారులేండి. ఆ లైట్ హౌస్ మీదకి చాలా కప్పులు ఎక్కుతుంటాయి. ఇంగ్లీష్లో ఉంటుంది ఆ బుక్. మాత్రం ఎక్కిపోతుంది, మిగతావన్నీ ఎక్కలేకపోతాను. ఎక్కుతాను, చాలా జారిపోతాను. కానీ చివరికి తెలిసింది ఆ మూన్ లైట్లో అతను చెప్పిన మాట చాలామంది చెప్పారులేండి. ఇప్పుడు దానికి చెవుడట, చెవుడు ఎక్కుతుంటే మనం ఎక్కలేమని కొంతమంది రకరకాల మాటలు. ఆ లైట్ హౌస్ మీదకి మాత్రం ఒకటి మాత్రం ఎక్కగలిగింది. దానికి చెవులు వినపడవు.
క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు కూడా వినపడకూడదు, వాక్యమే వినపడాలి. ఏం వినపడాలా? వాక్యమే వినపడాలా. ఎవడు మాట వినపడకూడదు. నువ్వు మరీ చెప్తావు, మరి అక్కడ పక్కన అలా గోల్ చేసి చెప్తుంటే ఈ వంట దగ్గర వినపడవేటో అనుకుంటారు వీళ్ళు. ఏటేటో మాట్లాడుతుంటారు కదా, ఈ ఆయక్కతో మాట్లాడుతుంది, ఆ తమ్ముడు ఈ అన్నతో మాట్లాడుతాడు. కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో వీళ్ళు మాట్లాడాలా, వాళ్ళు మాట్లాడాలా. వీళ్ళేమో కూరల కోసం మాట్లాడతారు, వాళ్ళేమో ఇంకేదో మాట్లాడుతుంటారు, వీళ్ళేమో ఇంకేటో మాట్లాడుతుంటారు. కానీ నేను మాత్రం నా ఫోకస్ అంతా వంట మీద ఉంటుంది. వీళ్ళందరూ మాట్లాడిన అనుకో, అది మొత్తం కొల్లేరు అయిపోయింది అనుకో, మళ్ళీ కష్టమే అందరికీ. వెనకో అవిశ్వాసుల మధ్య బ్రతుకుతున్నప్పుడు చాలా మాటలు వినబడతాయి. దయచేసిన మాటలు అర్థం చేసుకోండి. రెండవది, కిందకు వస్తూ వాగ్దానం ఒకవైపు, వెనక్కి లాగే పరిస్థితులు ఒకవైపు, మాటను పట్టుకొని ప్రయాణం చేయాలి. అందుకే కాలేబు చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాడు. మీరు 14వ అధ్యాయం తీస్తారా? 14వ అధ్యాయం తీసారా? 29వ వచనం ఏమైనా చదువుతారా ఎవరైనా? వినండి, ఎలాంటి పరిస్థితుల మధ్య కాలేబు తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడో తెలుసా? ఆ కిందకి వెళ్తే ఒక్కొక్కరుగా కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఇది కొంచెం బాధ అనిపించే మాటే. తర్వాత 14వ అధ్యాయం చదివితే విశ్వాస ప్రయాణం కొంచెం ఇబ్బందికరమైందే. ఈ మాట చాలామందిని కొంచెం నొప్పించవచ్చు, హృదయంలో బాధ అనిపిస్తుంది. ఒకవైపు తనకున్న విశ్వాసంతో ప్రయాణం చేస్తుంటే అవిశ్వాసులను దాటుకుంటూ వచ్చాడు. అలా తన ప్రయాణాన్ని కొనసాగిస్తే ఒక దగ్గరకు వచ్చేసరికి ఏమైందో తెలుసా? తన తరములో ఉన్నటువంటి వారందరూ కూడా చనిపోవడాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని కోపాన్ని చూస్తూ ఉన్నాడు. నిలబడుతుందా నీ విశ్వాసం? రోజు తెల్లారితే వాళ్ళతోనే మాట్లాడేవాడు, రోజు తెల్లారితే వాళ్ళనే పలకరించేవాడు, కలిసి తినేవారు, కలిసి యుద్ధాలు చేసేవారు, కలిసి మాట్లాడుకునేవారు. ఈరోజు ఒకరోజు చూస్తే మన తరంలో ఉన్నటువంటి వారు ఆ కింద ఉంటుంది, ఒక్కొక్కరు వేల మంది చనిపోతున్నారు. ఈ మాట చదివినప్పుడు, ప్రభువా, ఒకవేళ అలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటే మా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తన తరములో తనతో పాటు ప్రయాణం చేసిన చాలామంది చనిపోతుంటే ఎక్కడ నిలబడుతుందండి విశ్వాసం? అన్న చాలాసార్లు చెప్తుంటారు, ఒక నెల ఒక అన్నయ్య చనిపోయాడు అని చెప్పారు, ఇంకొక అలా ఉంటే ఇంకొక, ఎట్లా నిలబడుతుంది విశ్వాసం? నీ తరంలో నీతో పాటు ఉన్నవారు అట్లాగే చనిపోతుంటే విశ్వాసం నిలబడుతుందా? పరిస్థితులు అనుకూలంగా లేని పరిస్థితుల మధ్య విశ్వాసంతో అడుగులేస్తున్నాడు కనాను వైపు. ఆ మాట నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. తన తరంలో ఉన్నవారిని దేవుడు, మీరు వెళ్ళర్రా, మీరు ఎక్కడే నేల రాలిపోతారంటే ఆ మాట కాలేబు హృదయంలో వెళ్దా? ఆ రోజే జరుగుతుంది. వేల మంది చనిపోయారు, అక్కడ వేల మంది చనిపోతున్నారు. తనతో కలిసి ఈజిప్టు నుండి అక్కడ వరకు వచ్చిన వాళ్ళు చూస్తే వాళ్ళలాగా కనబడుతుంటే విశ్వాసాన్ని నిలబెట్టుకోగలమా? చాలాసార్లు మనకు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ కాలేబులాగా విశ్వాసంతో అడుగులు వేయాలి. కాపాడుకుంటున్నాడు విశ్వాసాన్ని. తప్పు చెయ్యకపోయినా అరణ్యంలో 40 సంవత్సరాల వాళ్ళ మధ్య బ్రతికాడండి. ఏం విశ్వాసం అండి అది! ఆ 40 సంవత్సరాలు ఆ గుంపులో దేవుడు రేస్ పెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ చూస్తే బుర్ర పిచ్చెక్కిపోద్ది మీకైతే. కానీ తను ప్రయాణం చేసిన ఆ పరిస్థితులన్నిటినీ కూడా అవిశ్వాసులతోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఆ తిరుగుబాటు దారులతోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది, ఆ బ్యాచ్తోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాలేబు విశ్వాసం ఏంటి? కాలేబు నిండు మనసు దేవుణ్ణి సేవించినాడు. ఈరోజు అవిశ్వాసుల గుంపు, అవిధేయుల గుంపుతో ప్రయాణం చేయాల్సి వచ్చింది కనాను వరకు. కానీ ఒక సత్యం చెప్పనా, చివరికి వచ్చేసరికి ఏం వెళ్ళాడాలు అలాగే ఉంటుంది. కొన్నిసార్లు అవిధేయుల మధ్య, అవిశ్వాసుల మధ్య నువ్వు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ నీ విశ్వాసం నీదే, నీ పరిశుద్ధత నీదే, నీ వాగ్దానం నీదే, నీ ప్రయాణం నీదే, నీ మాట నీదే. ఎవ్వడి మాట వినొద్దు. దేవుని సన్నిధిలో నీ విశ్వాసాన్ని దేవుని వాక్యంతో ముడిపెట్టుకో, అంతే.
లోకంలో ఎవడు ఏది చెప్పినా మాట వద్దు. కానీ నీ దేవుడు, నీ దైవజనుడు, నీ సంఘము ద్వారా నీకు ఏం వినపడుతుంది అది నమ్ము, దాని ప్రకారం జీవించు. అట్లాగే బ్రతికాడు కాలేబు. తన తరంలో వారు చనిపోతుంటే విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. ఆ 14:44 ఆ సంఖ్యాకాండంలో ఒక మాట ఉంటుంది. ఆ పైన ఏమంటాడంటే దేవుడు, నేను మిమ్మల్ని చంపేస్తానంటే వాళ్ళు ఏం చేశారంటే భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక దేవునికి ఆ దేవునికి దగ్గర పాపం ఒప్పుకొని అని చెప్పిన తర్వాత 40 ఒక మాట ఉంది. వారు ఉదయాన్నే లేచి ఆ కొండ మీదకి ఎక్కి చిత్తమని మేము పాపం చేశాము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదాం అంటారు. అప్పుడు మోషే అంటాడు, ఇదేలా మీరు ఎందుకు యెహోవా మాట మీరుతున్నారు? ఇప్పుడు దేవుడు లేపేస్తాను అన్నాడు, కోపం వచ్చింది. వీళ్ళు అయ్యో బాబు తప్పు చేస్తాను ఆయన, ఇది రక్షణార్థమైన వారు మనసు కాదు, చచ్చిపోతామని భయం. ఇది రక్షణార్థమైన వారు మనసు కాదు, అమ్మో చచ్చిపోతామని భయం. వీళ్ళు ఏం చేశారు, అమ్మో చచ్చిపోతారా బాబు, మరి మనం వీళ్ళు పాప ఒప్పేసుకోవాలి, వెళ్ళేసి పాపం ఒప్పేసుకొని నాయన క్షమించన్నారు. వెంటనే అక్కడ రాశాడు దేవుడు. అక్కడ ఉదయం లేచి మేము ఆ కొండకి వెళ్తాము, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీరు యెహోవా మాట ఎందుకు మీరుతున్నారు, అది కొనసాగదు, యెహోవా మీ మధ్యన లేడు. ఈ పరిస్థితులు కాలేబు చూస్తున్నాడండి. యెహోవా మీ మధ్యన లేడు కనుక మీరు వెళ్ళొద్దు అని చెప్తే నేను అక్కడ రాసుకున్నాను, తిరుగుబాటు. అదేం కాదని చెప్పి ఆ అమాలేకీయులు కనానీయుల దగ్గరికి ఏం చేశారు, ఆ పైకి వెళ్ళి ఓడిపోయారు. ఆ కింద రాశాడు, వాళ్ళు వెళ్ళిపోయి అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరునని, మీరు ఖడ్గం చేత కూలిపోతారు, మీరు యెహోవాను అనుసరించడం మానితురు కనుక యెహోవా మీకు తోడై ఉండడు అని చెప్పేసిన తర్వాత, అయితే వారు మూర్ఖుల మధ్య మన విశ్వాసం కాపాడుకోవాలి. వారు మూర్ఖించి ఆ కొండ మీదకి వెళ్తే ఇప్పుడు ఈ ప్రజలు ఓడిపోతుంటే కాలేబు రక్తం ఉడికిపోయి ఉంటుంది తెలుసా. వద్దురా ఎల్లొద్దురా బాబు అని దేవుడు చెప్తుంటే మోషే ద్వారాగా వీళ్ళు మూర్ఖించి ఆ కొండ మీదకి వెళ్ళి చావు కొని తెచ్చుకుంటే, నేను అంటాను దేవుడు కోరుకున్న ప్రజలకి అపజయం వస్తే కాలేబు విశ్వాసం ఎలా నిలబడిందండి. రాసుకొని హృదయంలో, దేవుడు కోరుకున్న ప్రజలకు ఒక పక్క ఓటమి ఎదురైతే అదే అనాకీయులకి వాళ్ళతో ఓడిపోయారు. ఈరోజు నేను చెప్పే మాట ఒకటే, కనానీయులు వచ్చి వారిని ఓడించేసరికి నీ విశ్వాసం ఎట్లా ఉంటుంది? నీ చుట్టూ ఉండేవారు చనిపోతున్నారు, నీ చుట్టూ ఉండేవారు తిరుగుబాటు చేస్తున్నారు. అలా ముందుకు వెళ్తుంటే కోరాహు తిరుగుబాటు 16 అధ్యాయంలో కనబడుతుంది. కోరాహు తిరుగుబాటు కనబడుతుంది. నాయకత్వం మీద తిరుగుబాటు జరుగుతుంది 16వ అధ్యాయంలో. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని నాయకత్వం మీద ఎప్పుడు తిరుగుబాటు చెయ్యకూడదు. అక్కడ కాలేబు ఉన్నాడు, తిరుగుబాటు చేస్తుంటే సైలెన్స్గా చూస్తున్నాడు. యెహోషువ కూడా ఉన్నాడు. తిరుగుబాటు జరుగుతుంది, నువ్వేనా చేయగలవు, మేము చేయలేమా? తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అలాగే చూస్తున్నాడు. కోరహు కంటే సామర్థ్యం కలిగినోడండి కాలేబు. కోరహు కంటే మించిన ఆధిక్యత కలిగినోడు. కానీ అడగలే యెహోషువ దగ్గర, మోషే దగ్గరికి వెళ్ళి. కానీ ఈడికి 4 పాటలు వచ్చాయో లేదో, 4 మాటలు వచ్చాయో లేదో, నేను కూడా లేవీయుడనే అంటాడు. నాకు కూడా ఉంది, నాకు సత్తా ఉంది, నువ్వు పక్క తప్పుకో. ఎప్పుడు అలా చేయకూడదు. ఒక వ్యక్తిని దేవుడు నాయకుడిగా నియమించాడంటే ఆ వ్యక్తికి నీవు సలాం చేయాలి. నువ్వు పెద్దోడువైనా చిన్నోడువైనా దేవుడు చెప్పాడండి, మీరు ఈ లోక అధికారులకు లోబడి ఉండండి అని చెప్పాడు. ఇప్పుడు లోక అధికారం అంటే ఈ లోకంలో మనం ఎక్కడ పనిచేసినా లోకంలో ఉండేవాడికే లోబడమని చెప్తే, దేవుని సేవ చేసేటువంటి నాయకులకు లోబడమని చెప్పడా? ఇప్పుడు పౌలు చెప్తాడు, లోకంలో ఉన్న మీ అధికారులకు మీరు లోబడి ఉండండి. లోకంలో ఉన్న అధికారికే ఆడు గుర్రవుతాడు, గుస్సా అవుతాడు. ఏంద్రా భాయ్ దిమాక్ లేదా, క్యా కర్రా భాయ్ తుమ్, ఇట్నా గర్వం హే తుమ్కు, ఏంటంటే చెప్తుంటారండి, ఉంటారు మా బాసులు హిందీలో. ఆ హిందీలో మనకు అర్థమైపోద్ది కదా, ఇటు బాగా సిరాగ్గా ఉన్నాడని చెప్పి మనకు సైలెంట్ అయిపోవాలి. సిరాగ్గా ఉన్నాడని చెప్పి సైలెంట్ అయిపోవాలి.
ఆ ఎవడికి వచ్చిన భాషలో తిడతారు, తెలుగులో అయితే పక్కోడికి అర్థమవుద్దని. మనం తిట్టిన తిట్లు కూడా ఆడికి తెలియకూడదు, మళ్ళీ మనకే తెలియాలి. అందరికి హిందీ రాదు కదా. క్యా కర్ర వెంట కర్ర అనుకుంటాడు నేను, క్యా కర్ర వెంట ఇదేం కర్ర అనుకుంటాడు, నాకు తెలియదు హిందీ. కర్రే కదా, ఇది కర్ర కాదు, ఏం చేస్తున్నావు భయ నువ్వు అని అంటున్నాడు అని అప్పుడు అర్థమైంది. ఈ కర్ర బైబిల్లో కూడా కొన్ని పదాలు అర్థం అవ్వక ఈ కర్ర భాష మనకి వచ్చేది. ఇక్కడ కూడా తిరుగుబాటు నాయకత్వం మీద వద్దు. నేను ఒక మాట చెప్తాను, దేవుని సన్నిధిలో మీరు లోబడి ఉండాలి. ఇప్పుడు భార్యకి ఏం చెప్పాడు, మీ భర్తలకు లోబడి ఉండండి అని చెప్పాడు. అనగా ఏంటి దాని ఉద్దేశం? దేవుడు నీ జీవితంలో ఏది చెప్పినా ఒక అర్థం ఉంటుంది. క్రీస్తునకు వలే నువ్వు లోబడాలి. దాని ముందు రాస్తాడు, క్రీస్తునకు వలే. దేవుడు లోకంలో ఉండేవాడికి లోబడలేదు, ఒక్కొక్కడికి ఉతికారేశాడు. కానీ దేవుని ప్రజల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అతనికి ఉన్న విధేయత అచంచలమైనదండి. ఈ మాట చదివినప్పుడు నీ హృదయంలో ఒకటి అనిపించుకోవాలి, దేవుడు ఒక నాయకుడిని పెడితే కోరాహు తిరుగుబాటు చేస్తుంటే కాలేబు ఇదేదో బాగుంది, మనం కూడా ఈ గుంపులో చేరిపోతే బెలగా ఉంటుంది, మనకు కూడా ఒక ముక్క వస్తుంది, ఒక సెక్క వస్తుంది, ఒక సెక్క వస్తుంది అని అనుకున్నాడు కాదు కాలేబు. సచ్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ కాలేబుది. రోషం కలిగినాడు, నిండు మనసుతో అంగీకరించినాడు. నేను అనుకుంటాను కాలేబు ప్రార్థన చేసాడు, ప్రభు వీళ్ళకి ఏసీ ప్రభు అని ప్రార్థన చేసి ఉంటాడు. నేనైతే అలాగే చేస్తాను. ఏసీ ప్రభు ఎందుకు? భక్తిహీనులలో ఒక దైవజనుడి మీద తిరుగుబాటు, అది చాలా ప్రమాదం. ఒక నాయకుడు లేకపోతే ప్రమాదం. న్యాయాధిపతుల గ్రంథం 1:5 అర్థమైంది కదా వాళ్ళకి. నాయకుడు లేకపోతే ప్రభువా రక్షకుడిని ఇచ్చాడు. మరి తర్వాత మీకు శిక్షకులు కూడా వచ్చారు, శిక్షకులు కూడా చాలామంది వచ్చారు. కానీ మోషే నాయకత్వం కింద వారు తిరుగుబాటు చేస్తుంటే అలాంటి మధ్య తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అలాగెళ్తే మిరియాం చచ్చిపోయింది. ఇంకా మైండ్ పాడైపోద్ది. మరి కొంచెం ముందుకెళ్తే అహరోన్ చచ్చిపోతున్నాడు. చాలా ఉన్నాయి కానీ టైం లేదు. మరి కొంచెం ముందుకెళ్తే అహరోన్ చచ్చిపోతున్నాడు. ఇంకాస్త దగ్గరికి వెళ్తే ఒకరోజు ఒక స్వరం వినబడుతుంది, ఇక మీ మధ్య మోషే ఉండడు. మాట దగ్గర చాలా బాధ అనిపించింది. మాట చెప్పి ముగించేస్తాను, విధేయత కోసం తర్వాత చెప్తాను. ఒక్క మాట, ఇలాంటి పరిస్థితుల మధ్య మోషే నాయకత్వం చనిపోతుంది. ఈ మాట ఒక్కసారి నన్ను పిన్ డ్రాప్ సైలెన్స్ చేసింది. ఒక మాట నేను మళ్ళీ అలా ఆలోచించాను. 15వ అధ్యాయంలో ఒక ఆరాధికురాలు నిర్గమాకాండంలో ఉన్న ఆమె ఇక్కడికి వచ్చేసరికి ఆమె లేదు. వీళ్ళని ఆరాధనలో నడిపించిన ఆ ఆరాధికురాలు లేదు. మిరియాం చనిపోయింది. ప్రతిరోజు పక్షాన్న గుడారంలోకి వెళ్ళి అహరోను లేడు. కొండ మీదకి తీసుకెళ్ళాడు. నీ వస్త్రాలు ఇప్పి నీ కొడుకు తగిలించేస్తానన్నాడు. కిందకు వస్తే లేడు. 30 దినాలు ఏడ్చారు. కాలేబు కూడా ఏడ్చాడు. బైబిల్లో చూపించంటే అందులో ఉన్నాడు కాలేబు. వైపు పక్కనే ఉంటుంది. విశ్వాసం కాపాడుకోవడం చాలా కష్టం. చాలామంది అంటారు, ఒరే చేతగానోడివిరా, ఒరే చవటగాడివిరా అంటూ ఉంటారు. కాపాడుకో విశ్వాసాన్ని. పరిస్థితులు అనుకూలంగా ఉండవండి. ఈ మాట ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను తెలుసా? ఆ పరిస్థితులు, దేవునికి హేయమైన పరిస్థితుల మధ్య విశ్వాసం కదిలిపోయి చంచలమైపోయే పరిస్థితులు కాలేబు కళ్ళ ముందు కనబడుతుంటే ఒక అచంచలమైన విశ్వాసంతో అడుగులేస్తూ తను అనుకున్న స్థలం హెబ్రోను, ఆ కొండ మీద అనాకీయులు చూసి అప్పుడు చెప్పాడు ఈ మాట, తన విశ్వాసం. అంతవరకు సైలెంట్గా ఉన్నాడు. అంతవరకు మాట్లాడా కాలేబు? మాట్లాడలేదు. అంతవరకు ఆగాడు. తన హృదయంలో దాచుకుంటున్నాడు. ఒకటే నేర్చుకున్నాడు, నిండు మనసుతో నేను దేవుణ్ణి సేవించడం ఒకటే నేర్చుకున్నాడు. ఆ నిండు మనసుతో అరణ్యంలో, అపాయాల్లో, ఆ యొక్క అవిశ్వాసుల మధ్య
ప్రయాణం కొనసాగిస్తూ హెబ్రోనుకు వచ్చేసరికి ఒక అచంచలమైన మాట మాట్లాడుతాడు. ఇప్పుడు చదవండి ఆ మాట. ఇప్పుడు అక్కడ యెహోషువ గ్రంథంలో అతను అంటున్నాడు, ఇలాంటి పరిస్థితుల మధ్య తన విశ్వాసపు స్థాయిని ఇప్పుడు చెప్తున్నాడు. ఏమంటాడు తెలుసా? నాకు అప్పుడు చదవండి గట్టి చదవండి. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, నేటి వరకు కూడా నాకంత బలము, యుద్ధము చేయుటకు వచ్చుచు పోవును ఉండుటకు కానీ నాకెప్పటి ఎట్లే బలం ఉన్నది. ఉందా నీ విశ్వాసపు స్థాయి? ఇప్పుడు కాలేబు విశ్వాసం అంచెలంచెలుగా ఎక్కడికి వచ్చింది తెలుసా? హెబ్రోను వరకు వచ్చింది. దేవునితో సహవాసం వరకు వచ్చింది, తన సంఘముతో సహవాసం వరకు వచ్చింది, తను కోరుకున్న స్వాస్యం వరకు వచ్చింది. ఇప్పుడు హెబ్రోను చూశాడో లేదో ఇప్పుడు చెప్తున్నాడు తన విశ్వాసాన్ని. ఆ రోజు మోషే చెప్పినప్పుడు నాలో ఎంత దమ్ముందో ఇప్పుడు కూడా అంతే పవర్ ఉంది, నేను చెయ్యగలను అంటున్నాడు. ఇప్పుడు యెహోషువతో ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా నాకు కొంచెం సహాయం చెయ్యు, నాతో పాటు రా, కొంత సైన్యాన్ని ఇవ్వు, కొంత బలాన్ని ఇవ్వు, కొంత డబ్బునివ్వు. ఏదో చెప్పలేదు. నేను యూదా గోత్రములో పుట్టినటువంటి వాడిని. ఇప్పుడు నాకేం కావాలో తెలుసా? నేను మాట చెప్పనా? నీ విశ్వాసపు స్థాయి ఎలా కూడా తెలుసా? అనాకీయులు కొట్టగలిగే స్థాయికి నీ విశ్వాసం రావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ విశ్వాసాన్ని ఎట్లా చూడాలనుకుంటాడో తెలుసా? అనాకీయుల్ని కొట్టగలిగే స్థాయికి నీ విశ్వాసం వెళ్ళాలి. ఈ లోకంలో ఉన్నారు అనాకీయులు. నిన్నగాలు చెప్పాను, నేను లేను. మనము చాలా చిన్న జనాంగం, లెక్కకు చాలా తక్కువ. యాకోబు యొక్క జనము చాలా స్వల్పమైనది, అల్పమైనది. కానీ యాకోబు యొక్క విశ్వాసం అచంచలమైనది. యాకోబుకున్న విశ్వాసం ఎలా తెలుసా? ఒక్క రాత్రి దేవునితో పెనుగులాడితే చాలు, నేను లెక్కించలేని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతానని మగసిరి కలిగినోడు యాకోబు. సంఘాల్లో కావలసినది యాకోబులే, ఏశావులు కాదు. తిండి కోసం విశ్వాసం పోయింది ఒకడికి. ఇప్పుడు ఉన్నారు తిండి కోసం చర్చిలు మానేసిన వాళ్ళు. అక్కడ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవని, ఏసీ లేదని, పాస్టర్ గారి కార్లో తీసుకెళ్ళలేదని. సందర్భం అది కాదు. వీటి వల్ల చర్చిలు మానేస్తారు. నాకు నచ్చలేదని వాక్యం, అక్కడ బాగోలేదు కాదు. అది కాదు విశ్వాసం, అది కాదు. నువ్వు చూడాల్సింది అనాకీయుడిని కొట్టాలి. హెబ్రోనుకు వస్తే ఒక సహవాసం ఉంది, అక్కడికి వచ్చి నలుగురు చేరారు. ఇప్పుడు దేవుని శక్తి ద్వారాగా అక్కడ రాశాడు, ఆయన వారిని జయించాడు. నేను ఒక్కటే రాసుకున్నానండి, నా విశ్వాసపు స్థాయి చిన్న వాటి మీద కాదు, నా ముగింపుకు వచ్చేసరికి అనాకీయులు కొట్టగలిగే బలమైన విశ్వాసిగా నేను ఎదగాలి. హల్లెలూయా. అనాకీయులు కొట్టగలిగే విశ్వాసములోనికి రావాలి. మీరందరూ అలా వస్తారు రానున్న దినాల్లో, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను మించిన బలవంతుల్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నిన్ను మించిన వారిని దేవుడిని స్వాధీనం చేయబోతున్నాడు. హెబ్రోనుకి వెళ్తే అనాకీయులు కాలుతో మట్టాడు. ఇదే అనాకీయులు విడిచిపెట్టేశారని చెప్పాడు దేవుడు యెహోషువకు. కానీ అడుగుతున్నాడు కాలేబు, నాకు అనాకీయులు ఉండే ప్లేసే కావాలి. అడుగు, సాతాను యొక్క కోట గోడలు నేను కూడగొడతాను ప్రభు అని అడుగు. దేవుడు శక్తి కలిగిన దేవుడు. నీ విశ్వాసంతో అడిగితే బలమైన దుర్గములను కూడా ఆయన కోల్చగల సమర్థుడైన దేవుడు. ప్రార్థన చేయి. విధేయత కోసం ఒకసారి చెప్పుకుందాం. వాగ్దానం చాలా గొప్పది. నీ విశ్వాసం ఎలా ఉంది? 45 సంవత్సరాల తన ప్రయాణంలో కఠినమైన పరిస్థితుల మధ్య విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాదు, కానీ తన విశ్వాసము దినదిన అభివృద్ధి పెంచుకుంటున్నాడు. పరిమాణం పెరిగిందా? లక్ష్మీ చెల్లి అంటుంది, అన్నయ్య పెరగాలి. విశ్వాస పరిమాణం పెరగాలి. హద్దులు లేదండి విశ్వాసానికి, హద్దు లేదు. ఇక్కడికే అని గీసుకుంటే హద్దు లేదు.
ఎంత విశ్వాసం అంటే ఆకాశమా వర్షం కురొద్దంటే కురలేదు, అంతే. పడంటే పడ్డదు. దేవుడు కూడా మనం చేసి విశ్వాసంతో ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏలియా వర్షం పడొద్దంటే పడలేదు. దేవుడు రాశాడు కదా, రాశాడు. రేపు పొద్దున్న ఇక్కడ రాయలేదు కానీ మళ్ళీ ఇంకొక బైబిల్ ఉంటే రాసిద్ది, నీ పేరు నా పేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక గ్రంథం విప్పబడుతుంది. ఆ గ్రంథం విప్పబడితే అక్కడ ఎలా తీస్తుంటే నీ విశ్వాసం కోసం అక్కడ రాస్తాడు దేవుడు. ఓపెన్ అయితే నీ విశ్వాసం కోసం అక్కడ రాస్తాడు. ఆ విశ్వాసం కోసం అక్కడ రాస్తాడు, వారు తమ విశ్వాసమును కాపాడుకున్నారు అని రాశాడు. రాశాడు లేదా? ఎవరిలో ఆయనకే అర్థం అవ్వలేదు వాళ్ళు ఎవరనేది. విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభువు కోసం చనిపోయి ఇప్పుడు దేవునితో జీవిస్తూ యుగయుగాలు ఆయనతో ఉన్నారు. విశ్వాసాన్ని పెంచుకో, విశ్వాస పరిమాణం పెంచుకో. ఈ ప్రయాణంలో ఆయన హెబ్రోనును స్వాధీనం చేసుకున్నట్లు నీకు నాకు కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈజిప్ట్లో బయలుదేరాం, వాళ్ళలాగా మేము ఇక్కడి నుంచి ప్రారంభించాం. ఈ ప్రయాణంలో చాలా అనుభవాలు, చాలా కష్టాలు, చాలా బాధలు, చాలా అవమానాలు, చాలా నిందలు. నేను ఏది చెప్పినా నా మీద వ్యతిరేకత అయిపోతుంది ప్రభువా. నేను ఏది మాట్లాడినా నా మీద తిరుగుబాటు అయిపోతుంది ప్రభువా. మంచి చెప్పినా కూడా నా మీద తప్పుగా అర్థం చేసుకున్నారు ప్రభువా అని నీకు అనిపిస్తుందా? అయినా పర్వాలేదు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. నీ చెవులు రెండు మూసుకో, ప్రయాణం చెయ్యు. ఇదిగో నువ్వు చూడాల్సిన, ఎదురు చూసిన ఆ ఏదైతే కోరుకున్నా ఆ కానానులో ఉన్న నీకంటూ ఒక స్వాస్థ్యం. యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోతుంటారు, మీకు స్థలములను, నీకంటూ ఒక ప్లేస్ ఉందండి, నీకంటూ ఒక ప్లేస్ ఉంది, నీకంటూ ఒక ప్లేస్ ఉంది. నాకు ఇక్కడ ఇల్లు లేదు కానీ పరలోకం ఇల్లు ఉందంటారు. ఎప్పుడు నేను ఉంది. అది ఎవరు కడుతున్నారంటే అది నేనే కట్టుకుంటున్నాను, అది నేనే కట్టుకుంటున్నాను. పునాది వేసి ఇచ్చాడు, కట్టురా ఇల్లు అన్నాడు, ఇప్పుడు కట్టుకుంటున్నాను. నూతన యెరూషలేములో దేవుడు నీకు ఒక స్వాస్యాన్ని ఉంచాడు. పెంచుకో విశ్వాస పరిమాణాన్ని, ప్రభు బలలో చేయవేయు. ప్రభు ఒక వాగ్దానం ఉంది, ఆ వాగ్దానానికి మా విశ్వాస పరిమాణం కాలేబులాగా నిండు మనసుతో బహుబలముతో నిన్ను సేవించి సంపాదించుకునే కృపను ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.